ఫైమా బర్త్డే జరిగింది కదా, నేనైతే తను బిజీ ఉండడం వల్ల సర్ప్రైజ్ అయితే ఇవ్వలేకపోయినా. బాబు బాగా బిజీ. ఈ రోజు తనకు తెలియకుండా అయితే చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. సో ఈ రోజు అయితే అదిరిపోతుంది అన్నట్టు తన సెలబ్రేషన్స్. ఏంద్రా సర్ప్రైజ్ అంటే తెలియకుండా చేస్తారు, మా వాడు తెలిసి మరి నన్ను నాకు చూపించి సెలెక్ట్ చేసి. ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? మరి మన బర్త్డేకి ఏ హీరోలు ఏ హీరోయిన్లు వస్తున్నారు? లాయర్ గారు చదవండి. ఎందుకంటే తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఇప్పుడు తన పక్కన లేదు కాబట్టి ఈసారి నాకు హీరోయిన్ కంటే వాళ్ళ అమ్మని ఇంపార్టెంట్ కాబట్టి ముందు నీ పెత్తనం ఎంతో అంతే మాట్లాడు. అదే సో మీ అమ్మ నీకు ఈరోజు స్పెషల్. సో ఇంకా ఎవరు చెప్పు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడడానికి హ్యాండ్సమ్ గా ఉంటారా? నీ ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? నా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది. నా బిడ్డ ఎంత కష్టపడుతుంది అని ఎవరికి అనిపిస్తలేదు. నా బిడ్డ మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుందని అయితే అందరు తెలిసింది. మాటలు చాలా ఉంది కానీ ఏమిటి సిగ్గుపడుతున్నారా? అసలు ఒకటి చెప్పాలి. ఏమండోయ్ మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు అనమాట. సారీ మావాడు మొన్న వచ్చింది ఫారెన్ నుంచి. సో ఫ్రెండ్స్ అదేం లేదులే కానీ దొరికింది సంతరా ఇదే. సో నా జిడ్డు ఫ్రెండ్ ఇదే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎట్లా అనిపిస్తుంది నీకు? అదంతా ఇప్పుడు కాదు, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గిఫ్ట్ దేనాలు వద్దు మనకి. తెచ్చినావా గిఫ్ట్? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఇప్పుడే కదా లక్ష్మణ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినావు. లక్ష్మణ్ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్. మరి ఈయన మధ్యలో వచ్చిందా? బాబు గిఫ్ట్లు ఇచ్చిందాక ఆగుతావు అసలు? నేను స్కూల్ డేస్ లో ఆ కాలేజ్ డేస్ లో అందరు నా కళ్ళు చూసి పడిపోయేవాళ్ళు. ఎన్ని 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 దారుణాలు సార్. నా బర్త్డే ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం మా అమ్మ. హాయ్ హలో వెల్కమ్ టు పటాస్ ఫైమా యూట్యూబ్ ఛానల్. సో మొన్ననే ఫైమా బర్త్డే జరిగింది కదా, నేనైతే తను బిజీ ఉండడం వల్ల సర్ప్రైజ్ అయితే ఇవ్వలేకపోయినా. బాబు బాగా బిజీ. ఈ రోజు తనకు తెలియకుండా అయితే చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. సో ఈ రోజు అయితే అదిరిపోతుంది అన్నట్టు తన సెలబ్రేషన్స్. ఏంద్రా నీకు సర్ప్రైజ్ ఇద్దామంటే నువ్వేంది అందరి ముందు వస్తున్నావు అంటున్నాడు. నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావా? అట్లా నటించు మరి. అంటే ఇప్పుడు నాకేం తెలీదు. నీకేం తెలియదు, అట్లనే నటించాలి, అట్లనే ఉండాలి. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా? కూల్ బాబు ఇంకా అర్థం కాలేదా? ఏడుకొచ్చినా నీకు చెప్తాను పోయి మనం చెప్తాను చేసిపోతున్నాడు. అమ్మో యాక్టింగ్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సో గాయ్స్ అదే అన్నమాట, చాలా గ్రాండ్ గా సర్ప్రైజ్ చేసిన. నాకు తెలుసులే, అదంతా ఓకే, నాకు తెలుసులే. తెలిసిపోయిందా? సో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, బట్ విచిత్రం ఏంటంటే నాకు తెలిసి చేశాడు. ఎవరైనా సరే గర్ల్ ఫ్రెండ్ కి లైక్ ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీస్ కైనా సర్ప్రైజ్ అంటే తెలియకుండా చేస్తారు. మా వాడు తెలిసి మరి నన్ను నాకు చూపించి సెలెక్ట్ చేసి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఏదైనా మనలో సర్ప్రైజ్ అంటారా ఎవరన్నా బుద్ధులు? ఏదైనా మనలో సగభాగాన్ని అని చెప్పి చేయాలి. సో నేను ఖచ్చితంగా పిల్ల మాట వినేటోని కాబట్టి డెఫినెట్లీ తన మాట. నీ సగభాగమా నీకు? ఎస్. నేను ఏడిస్తే? నేను కూడా ఏడుస్తా. నేను నవ్వితే? నవ్వుతా. నేను బంగ్లా వీకెన్ దుంకితే? నేను కూడా దుంకిస్తా. అమ్మాయి అయితే దుంకుతా, కానీ నేను మెత్త పెట్టుకుంటా కింద, వీడికి మెత్త నేను పెట్టుకుంటా. పారాషూట్ వేసుకొని దుంకుతా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నేను నవరత్న ఆయిల్ పెట్టుకుని దుంకుతా. నేను కోకోనట్ ఆయిల్ వేసుకొని దుంకుతా. యాక్చువల్గా ఉంటది. సో ఓకే గైస్, మీ అందరికి అర్థమైపోయే ఉంటది
సో నా బర్త్డే జరిగింది. బట్ ఏ బర్త్డే కూడా నేను ప్రవీణ్ పక్కన ఉండను, ఎందుకంటే అఫ్కోర్స్ షూటింగ్లు ఈవెంట్స్ వెళ్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం నాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాడు. సో ఈసారి కూడా చాలా కొత్తగా ప్లాన్ చేశాడు, ఎప్పుడు ఒక రూమ్ థియేటర్లో కాకుండా. సో ఈసారి అయితే ఒక గెస్ట్ హౌస్ బుక్ చేశాడు, చాలా బాగుంది. అది కూడా నేను మీ అందరికి చూపిస్తాను. సో మరి మన బర్త్డేకి ఏ హీరోలు ఏ హీరోయిన్లు వస్తున్నారు? చదవండి. అందరికంటే ఇంపార్టెంట్ వీళ్ళ మదర్ వచ్చారు కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఇప్పుడు తన పక్కన లేదు కాబట్టి ఈసారి అనుకోకుండా ఉన్నారు కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో నాకు హీరోయిన్ కంటే వాళ్ళ అమ్మని ఇంపార్టెంట్ కాబట్టి ముందు నీ పెత్తనం ఎంతో అంతే మాట్లాడు. అదే సో మీ అమ్మ నీకు ఈరోజు స్పెషల్, మీ అమ్మని ఈరోజు నీకు స్పెషల్. ఎస్, మా అమ్మ నాకు స్పెషల్ అండ్ చికెన్ కూడా స్పెషల్గా ఉంది ఇక్కడ, నాకు చికెన్ కూడా తినేయచ్చు. సో ఇంకా ఎవరు చెప్పు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడడానికి హ్యాండ్సమ్గా ఉంటారా? నీ ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? అది నీ సైడ్ నుంచి నువ్వు పిలుచుకోవాలి, నా సైడ్ నుంచి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి మీ అమ్మ మీ అక్క నా ఫ్రెండ్స్ సో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళే. సో ఫస్ట్ మనము మా అమ్మ వచ్చింది, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. అమ్మతో పాటు మా అక్క కూడా వచ్చింది. నాకైతే ఫీలింగ్ చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే అక్క. నా బర్త్డే కాదు, నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మ. నీ బర్త్డే పెట్టుకొని నాకు హ్యాపీ బర్త్డే కదా, మరి నా బర్త్డే అని తెలుసు. ఒక్క నిమిషం, నా బర్త్డే అని తెలుసు. నేను ముంగడికి వచ్చి కూర్చున్నా, కెమెరా ముందు ఉన్నా, కనీసం కెమెరా ముందు హ్యాపీ బర్త్డే 5 అని చెప్పాలి కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇట్లా కూర్చున్నారు ఇద్దరు, అట్లా మాట్లాడుతున్నావు కదా అందుకని చూస్తున్నాం. చూసింది సాలిగాని గిఫ్ట్లు ఇక తొందరగా. మనిషి నాకు బుద్ధి జ్ఞానం సీము నెత్తురు రోషం పౌరుషం మనం అభిమానం ఉండాలయ్యా. హ్యాపీ బర్త్డే ఫైమా. గిఫ్ట్ ఓ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. గిఫ్ట్ నీకు జన్మనిచ్చింది, నీకు అక్కగా పుట్టింది, ఇంకేం కావాలి? నిజంగా ఫైమా చేసుకున్న అదృష్టమో వాళ్ళ అమ్మ చేసుకున్న అదృష్టమో కానీ ఇది ఫైమాకి వాళ్ళ అమ్మ దొరకడం అదృష్టం, వాళ్ళ అమ్మకి ఫైమా దొరకడం అదృష్టం. కానీ ఈ జన్మల నా బిడ్డ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది. నా బిడ్డ ఎంత కష్టపడుతుంది అని ఎవరికి అనిపిస్తలేదు. నా బిడ్డ మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుందని అయితే అందరు తెలిసింది. నేను ఒకటి చెప్తా, ఈ మూమెంట్ చాలా మందికి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ షీఈస్ ఎ ప్రౌడ్ మదర్, షీఈస్ ఎ ప్రౌడ్ డాటర్. అది చాలు తనకి, వాళ్ళ అమ్మకి అది చాలు. థ్యాంక్ యూ రా, నువ్వు మంచి ముచ్చట్లు, ఒక మంచి మాట, ఒక మంచి పదం. మా అక్క నాకన్నా మంచి రెడీ అయింది. బర్త్డే నాదా దాందా నాకు అర్థమైతే. డ్రెస్ అయితే ఫైమా అనుకోవట్లేదు నేను. అరే మరి టూ మచ్ మాట్లాడుతూ, డ్రెస్ నాది కాదు, ఆ గాజులు కూడా నాయి కావు, ఎక్కువ మాట్లాడదు. సో మా అక్క కూడా నాలో భాగమైనప్పుడు మా అక్కకి సపరేట్ ఎందుకని చెప్పేసి నేను కూడా ఇచ్చేసిన. నీకైనా డైలాగ్ నాకే రాదే ఏంటి? నీకు అట్లేం లేదు. సో ఇగో మా చింపాంజీలు ఇటు, ఇగో మా చిన్న చింపాంజీ, ఆ చిన్న చింపాంజీని కూర్చోబెట్టుకుంది పెద్ద చింపాంజీ. అటు ఇంకోటి మా హీరోయిన్ మా ఫైమా 2 పోయింది అటు. ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట. సో ఫ్యామిలీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకా ఎవరు వచ్చారు అనేది మీకు ట్విస్ట్ అన్నమాట. ట్విస్టేనా? ఎస్, ఇంకో పర్సన్ వచ్చారు, అది కెమెరామ్యాన్ వచ్చారు కానీ కనబడట్లేదు అంతే. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇవ్వబోయే అబ్బాయి మాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఎన్నో సంవత్సరాల బంధం మాది, వీడిపోయి బంధం మాది, కానీ ఎంత ఫ్రెండ్ అయినా బంధం మాది, అది కాదు బంధం బంధం. ఎంత ఫ్రెండ్ అయినా మాకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇవ్వట్లేరు, అది తెలుసుకుంటాం మీరు. సో బేసిక్గా తనకి నేను పిలవలేదు, బట్ జస్ట్ నార్మల్గా బర్త్డే అని చెప్పాను, అయినా సరే వచ్చేసాడు. కానీ ఎందుకంటే బంధం కదా, ఎందుకంటే బంధం. సో ఒక్కసారి తనని మీకు చూపిస్తాను, చాలా హ్యాండ్సమ్ బాయ్. తను చూడగానే మీరు మతిపోతుంది. రీసెంట్ గా డాన్స్ కూడా నేర్చుకోండి, ఇప్పుడు ఒక డాన్స్ చేస్తాడు ఖచ్చితంగా. రీసెంట్ గా డాన్స్ చేశారు, డాన్స్ చేసిన వెంటనే 2-3 కోమలోకి వెళ్ళిపోయారంట. సో వాళ్ళని లేపి మాట్లాడదాం వాళ్ళతోటి. కమాన్. సో గాయస్, నేను ఎప్పుడు ఎదురు చూస్తున్నారు కదా, తను ఎవరో కాదు, క్రాంతి. కిరాక్ క్రాంతి, కట్టెలపై క్రాంతి. నా కోసం ఇంత దూరం 1 అవర్ జర్నీ, అది కూడా నువ్వు ఒక్కడివి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది కూడా పిలవగానే నేనేం మర్చిపోలే, నీ బర్త్డేది పార్టీ ఇచ్చేసి ఇక్కడే. ఓకేనా? ఇంకా మన పైన ఉన్నారు. ఎస్. సో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? నీ మనోభావాలు, మనోద్వేవాలు. చాలా ఉంది కానీ సిగ్గుపడుతున్నారా?
అసలుకి ఒకటి చెప్పాలి. ఏమండోయ్ మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. చెప్పాలి ఒకటి చెప్పాలి. అది ఏంటంటే ఫైమ నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నదో వాళ్ళ అమ్మ నిజంగా ప్రౌడ్ ఆఫ్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎంత ఊరుకోవచ్చు ఏడవద్దు. నిజంగా ఈ స్టేజ్ లో నిజంగా ఎంత కష్టపడి వచ్చింది. నాకు తెలుగు కొంచెం వచ్చు అనమాట. అబ్బా నీ పుట్టిన తెలుగు స్టేట్ లా తెలుగు సారీ మావాడు మొన్న వచ్చింది ఫారెన్ నుంచి. సో ఫ్రెండ్స్ అదేం లేదులే కానీ మీ వల్ల మంచిగా ఒక సక్సెస్ గా ఇంతవరకు వచ్చిందంటే ఫైవ్ ఇస్ గ్రేట్ గా. ఇక్కడ మేమేండి రావట్లేదా అండి చెప్పాలనుకుంటున్నాడు లోపల నుంచి కానీ స్టక్ అయిపోయింది ఇక్కడ. సో ఇంకెవరెవరు వచ్చో చూపిస్తారు రండి. ఒక అందగత్తి ఉంది మా దగ్గర. ఈ పర్సన్ మేము పిలవకుండా వచ్చేస్తుంది ఎందుకు అసలు నాకు ఇప్పటికి అర్థం కాదు. చాలా ఎక్కువ చేస్తున్నావే. తనకి అంత రైట్స్ ఉన్నాయి కాబట్టి వస్తుంది. నా రక్తం అది. నేను దొరకడం మీ అదృష్టం. ఎస్ ఒక రకంగా దురదృష్టం కూడా అయింది. నా లైఫ్ లో చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు పోయారు. ఏదో ప్రేమను చూపించారు, అన్ని ఫేక్ ప్రేమని చూపించారు. సో అదంతా అయిపోయింది. లాస్ట్ నాకు మిగిలిన ఒకే ఒక ఫ్రెండ్ జాను అన్నమాట. సో ఇంకా నేను ఫస్ట్ నుంచి ఉండగా నేను అన్నది చాలా మంది వచ్చిపోయారు. నా ఫోటోలో ఒకడు వచ్చాడు కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు. నువ్వు వన్ అండ్ ఓన్లీ జిడ్డు లెక్క జిడ్డు అని చెప్పొచ్చు. సో నా జిడ్డు ఫ్రెండ్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎట్లా అనిపిస్తుంది నీకు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఫైమాకి ఖచ్చితంగా మంచి ఫ్రెండ్ అంటే డెఫినెట్లీ నాకు ఒక మంచి సిస్టరే. సో షీ ఈజ్ మై సిస్టర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. వెరీ లాయల్ ఫ్రెండ్. మా తమ్ముడు సిస్టర్ అయితే నాకు సిస్టరే. సరే అదంతా కాదు కానీ గిఫ్ట్ ఉందో చెప్పు తొందరగా. అక్కడ ఉంది. మంచిదే తెచ్చినావా? కరెక్ట్ గా చిరు చాలా కావాల్సింది. అవునా? సో ఆ గిఫ్ట్ ఏందో కూడా మనం వెయిట్ చేద్దాము. సో దాంతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు, వాళ్ళని కూడా చూపిస్తాను రండి. సో ఇదిగోండి మా లక్ష్మణ్ గారు అండ్ మా విష్ణు గారు. తెలుసు నాకెందుకు తెలియదు విష్ణు. బేసిక్ గా నిజం చెప్పాలంటే మా విష్ణు సూపర్ గా తీస్తారు వీడియోలు గానీ రీల్స్ గానీ సూపర్ గా తీస్తారు. నీ ఐడియా ఏంటి? ఐఎమ్ విష్ణు అంట. వెళ్ళి ఒకసారి చూడండి. పిలిచింది అందుకు. యాక్చువల్లీ నా తమ్ముడు వీడు. సో నిజంగా చెప్పాలంటే ఒక టాలెంటెడ్. స్టడీ అయినా సరే ఫోటోగ్రఫీ అయినా బాగా మంచిగా ఇస్తాడు కాబట్టి అట్లా పిలిచినాం రా ఏమనుకోకు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం తన సైడ్ నుంచి ఒక ఫ్యామిలీ, నా సైడ్ నుంచి ఒక ఫ్యామిలీ అలా జరుపుకుంటాం. బేసిక్గా ఇంత ముందుకి ప్రతి బర్త్డేకి నేను తను ఆ జిడ్డు అండ్ ఇంకా ఆ జిడ్డు ఈ జిడ్డు మొహాలే జరుపుకుని అబ్బా తిండేశాడు ఎక్స్ప్రెషన్. సో వీళ్ళే జరుపుకునేటోళ్ళు. సో ఈసారి వీళ్ళ ఫ్యామిలీ సైడ్ గురించి కూడా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం అంటే ఏ బర్త్డేకినో తన నేను చూడలేదు, ఫస్ట్ టైం పిలవగానే వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చిన చెప్తాను మన గురించి ఇందాక లక్ష్మణ్ అదంతా ఇప్పుడు కాదు, అదంతా ఇప్పుడు కాదు, చెప్పు తర్వాత. సో గైస్ నా చిన్నప్పటి నుండి నా క్లోజ్ ఫ్రెండ్, చాలా నిజాయితీపరుడు, చాలా లాయల్ ఫ్రెండ్. సో ఐమ్ లక్కీ టు హ్యావ్. నా లైఫ్ లో ఉండడం చాలా అదృష్టం. లేదో రాలా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు పిలిచినా వాడు ఎప్పుడు రాడు. ఈసారి అయితే రిస్క్ చేసి మరి వచ్చింది కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇగో నా లాయల్ ఫ్రెండ్, తను కూడా లాయల్ ఫ్రెండే. అందరు లాయల్ అండ్ డాక్టర్. సారీ నేను లాయర్. మా ఇంకొకటి మిస్ అయ్యిండు మా వాడు. ఎవరు తీసేసారు ఇక్కడ? అందగత్తలు ఉన్నారని కనిపిస్తున్నామన్నా. సో పర్లేదులే, అంత వద్దులే గానీ కేక్ ఎక్కడ ఉందో చెప్పు ఫాస్ట్ గా నేను కట్ చేయాలి. ఓకే గైస్, నెక్స్ట్ మనం సెలబ్రేషన్ దగ్గర వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మా అందరి ఫేవరెట్ పర్సన్ ఇంకొకరు ఉన్నారు, తను మా ఫ్యామిలీ మెంబర్. తనని కూడా పరిచయం చేస్తాం. పదండి. గ్యారెంటీ వస్తుందా? సరే అది వచ్చేలోపు నీ ఫోన్ లో మాకు రీల్ తీవా, క్లిప్స్. వచ్చిన పంచి విష్ణు, వదిన నీకు సర్ప్రైజ్ ఇస్తా, వదిన నీకు సర్ప్రైజ్ ఇస్తా అంటే నేను ఇంకేం అనుకున్నా, బయటికి వచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. సో నీ భావన ఎట్లుంది ఇప్పుడు?
అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు అంటే లైక్ ఇంతసేపు కరెంట్ లేకుండే కదా వదిన నేను పడ్డందుకే కరెంట్ వచ్చిందని ఆనందం అంతే. అలా కాదు, ఒకవేళ నువ్వు అలా అనుకుంటే కరెంట్ పోయిన నేను స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. కానీ నిజంగా వచ్చేటప్పుడు ఏ హీరోలో వచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడి తడిచిపోయిండు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కాదు, స్విమ్మింగ్ పూల్ పడేదాకా ఆయన లుక్ ఒకసారి నువ్వు చూపివారా ఎట్లా పెట్టిన లుక్. మేబీ ఇలా చేయకపోవచ్చు, ఎందుకంటే తను బాగా చేస్తుంటాడు. ఇంకా డైరెక్ట్ చెప్పేసిన మళ్ళీ ఇండైరెక్ట్ అనుకుంటే. సో ఓకే, నన్ను కేక్ కటింగ్కి వెళ్ళిపోదాం. అమ్మో నాకేం తెలియదు అసలు, ఎక్కడికి వచ్చామో కూడా తెలియదు నాకు. 1 2 3 రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఓవర్ యాక్షన్ ఇక్కడ పక్కనే ఉంది. అరే చాలా బాగుందిరా డెకరేషన్ కూడా. స్మోక్ లేదా? అంటే నాకు అలవాట్లేదు స్మోక్ చేయడం. ఆ స్మోక్ కాదు, కింద నుంచి పొగలు వస్తాయి కదా ఇట్లా నడుచుకుంటూ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అందరు రండి, కట్ చేద్దాం, హెయిర్ కట్. సో గాయ్స్, ఈ రోజు నాకు ఎందుకు అంత హ్యాపీగా ఉందంటే వీళ్ళు వచ్చిన గిఫ్ట్లు తీసుకొచ్చిరా. ఆ గిఫ్ట్లు ఏమేమి ఉంది అని చెప్పేసి నాకు ఆతృతగా ఉంది నాకు. సో అది వెయిట్ చేస్తున్నా. సో గైస్ రండి. ఓయ్ జిడ్డు తీసుకురా. ఒకవేళ గిఫ్ట్ తేకపోతే వెళ్ళిపో గేట్లకించి. గిఫ్ట్ తేడా వద్దు మనకి. తెచ్చినావు గిఫ్ట్? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అలా అన్నావు కాబట్టి ఓకే, ఫార్మాలిటీస్ ఏం లేదు. కట్ చేసి మంచి కింద ముఖ తినుడే ఇంకా. సో కొద్దిసేపట్లో దీపావళి జరుపుకోబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఏ హ్యాపీ బర్త్డే చెప్పరా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సో థ్యాంక్ యూ సో మచ్ మా. నీకు ఎప్పుడు నీకు తిండి వద్దా? నీకు నీకంటే ఎక్కువ దుంగు హీరోయిన్ లెక్క. అయిపోయినాయా? నా బర్త్డే అయిపోయిందా? అయ్యా నా మైక్ పెట్టినా. ఇప్పుడు కేక్ మళ్ళీ. నేను నీకు పెట్టాలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే తిరిగిరా దిగండి రా పాపం ఫోటోలు. ఫోటో తీసుకున్నావు. హ్యాపీ బర్త్డే టు యు పైమా. ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మా అమ్మ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆగండి, చిన్న గిఫ్ట్. డ్రెస్ కనిపించదు కదా బ్రో. ఇప్పుడు డ్రెస్ కాదులే బ్రో, అదొక అభిమానం రా. హ్యాపీ బర్త్డే ఫైమా. హ్యాపీ బర్త్డే. ఒక ఫోటో అయితే క్రెడిట్ కొట్టేసినావు కదా బ్రో. ఇక్కడ దొరకదు మరి, ఇది స్టేజ్ లో దొరుకుతుంది. ఓన్లీ కోటి. హ్యాపీ బర్త్డే. సో గాయ్స్, మా రామ్ అదే చేస్తా. మా రామ్ గారు రండి, ఇలా రండి. గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇది అసలు ఇక్కడ దొరకదంట, ఓన్లీ దుబాయ్ లో దొరకదంట. అసలు ఏంటో చూసేద్దాము. సో ఓపెన్ చేసేస్తున్నాను.
3, 2, 1 చెప్పు చూస్తా. 3, 2, 1 చెప్పు చూస్తా. 3, 2, 1. వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్స్ తీసేసారు మొన్ననే. ఎంత బాగుంటది బ్రో. అరే బాప్రే రామ్, ఇంత ముందు నా బర్త్డేకి స్లీవ్లెస్ డ్రెస్ ఇచ్చాడు. నేను స్లీవ్లెస్ వేసుకుని కాబట్టి మూలకు పెట్టేసిన, కానీ ఇది మాత్రం నా ఇంట్లోనే ఉంటది కదా, బెడ్ కి పక్కనే ఉంటది. నిజంగా ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ గిఫ్ట్ వెరీ నైస్. ఇప్పుడు సెకండ్ జిడుదా ఈవెంట్ ప్లానరా? రామ్ ని బీట్ చేస్తావా లేదా అనేది. చలో సో గైస్ ఎట్లా బాగుండాల్సిందే కాబట్టి బాగుంటాం. నిజంగా ఎంత బాగుందిరా. స్నేహం అంటే ఆగు, స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడమే కాదు, చెయ్యి నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నేను ఉన్నానని భుజం తట్టి చెప్పడం. సర్లే ఎన్ని కామన్ కంట్లేదు పడ్డది. ఆగి కేక్ పక్కన నా లిటరల్లీ ఏం గుర్తుకొచ్చిందంటే కొత్త ఇల్లు కన్నప్పుడు డిష్ కూడా బెటర్ చూడు. నిజంగా నాకు అదే గుర్తుకొస్తుంది. ఏం మాట్లాడదు. ఇవి కల్లా లేక కరెంటా కన్ఫ్యూజన్. చూడే అవి కల్లా అయస్కాంతాల ఎంత ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంత దూరంగా ఉన్నా నన్ను దగ్గర లాగుతున్నాయి. నిజమా? నేను స్కూల్ డేస్ లో ఆ కాలేజ్ డేస్ లో అందరు నా కళ్ళు చూసి పడిపోయేవాళ్ళు. కదా ముఖం కనబడకపోయేది, కళ్ళు చూసి అబ్బాయి అనుకునేటోళ్ళు. మరి స్కార్ తీస్తే ఇంకా పారిపోతారు కదా. అట్లా కాదురా, అందరూ నా కళ్ళకి ఆకర్షితులైతుంటే ఏంటబ్బా నా కళ్ళల్లో ఏముంది అనుకునేదాన్ని, కానీ కళ్ళల్లో అయస్కాంతం ఉందని ఈ రోజు చెప్పింది నీ మొహం. సో నిజంగా నీ 2 గిఫ్ట్లు నాకు చాలా బాగా నచ్చాయి. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో రా. గిఫ్ట్ కాదు నాకు మనుషులే ముఖ్యం. ఆ కేక్ అటు ఎందుకు పెట్టినావే? వాళ్ళ కేక్ పెట్టలేదే నేను. వావ్ బేసిక్గా 5 రూపీస్ బిస్కెట్ తినేటోళ్ళం, ఇంత కాస్ట్లీ బిస్కెట్ ఇప్పుడు తింటున్నా. థ్యాంక్స్ అన్న. రండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న పర్లేదు అన్న. అయ్యా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా గైస్ అందరినీ పరిచయం చేశాను. సో తనని పరిచయం చేయలేదు. సో మా ప్రవీణ్ పరిచయం చేస్తాడు. అంటే డిగ్రీలో చాలా మంది క్లాస్మేట్స్ అంటారు కానీ డిగ్రీమెంటా? నా డిగ్రీ చదువుతున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. ఇప్పుడే కదా లక్ష్మణ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినావు. లక్ష్మణ్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. మరి ఈయన మధ్యలో వచ్చిండా? బాబు గిఫ్ట్లు ఇచ్చిందాకా ఆగుతావా అసలు? షాక్ అవుతుంది. నీకనే చెప్తా అంటే నేను రాకపోయేటోని కదా. నేను చిన్నప్పటి నుంచి కూడా అందరు నన్ను నార్మల్ గా అయితే 5 అని పిలుస్తారు. అందరూ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేడం అని పిలుస్తారు. కానీ ఫస్ట్ టైం నన్ను వదిన అని పిలిచింది లక్ష్మణ్. రాముడు పక్కన లక్ష్మణ్ ఉంటాడు కాబట్టి నాకు లక్ష్మణే గుర్తుకొస్తున్నాడు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా పిలిచినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. లక్ష్మణ్ బేసిక్ గా నా వాళ్ళ దగ్గర గిఫ్ట్లు ఏమో, నా వాళ్ళు నా దగ్గర ఉంటే చాలు, నా పక్కన ఉంటే చాలు. పాపం ఏమంటారు నేర్చుకోవడానికి వెళ్ళలేదు. ఫోన్లే వదిలిపెట్టండి ఒక్కసారికి. సో గైస్ ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో ప్రతి బర్త్డే ఒక 2-3 తోటి లేదంటే ఒక్కరితోటి సో అలా జరుపుకున్నాను. బట్ ఫ్యామిలీస్ తో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇలాంటి రోజు వస్తాను నేను అనుకోలేదు. సో సో నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. బట్
అసలు మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఈరోజు ఇంత బాగా డెకరేషన్ అయిందంటే దానికి కారణం దానికి కారణం మన డెకరేషన్ చేసిన వాళ్ళు. అలాగే మేడం. సో వాళ్ళే గనక ఇంత బాగా డెకరేషన్ చేయకుండా ఉండుంటే అసలు ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఉండేది కాదు. బట్ ఏమాట కామాట నేను ఒకరి గురించి ఈ రోజు ఇక్కడ చెప్పాలి. అసలు నా బర్త్డే ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం మా అమ్మ రావడం వల్ల నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే బర్త్డే ఇంత బాగా జరిగిందమ్మా. సో నెక్స్ట్ టైం నుంచి కూడా నువ్వు ప్రతి బర్త్డేకి రావాలి. బట్ జోక్స్ ఆఫ్ ది పార్ట్, అసలు నేను ఇంకొకరి గురించి చెప్పాలి. పార్ట్ ఆఫ్ ది జోక్. నేను అలా చెప్తున్నాను. ఐ థింక్ వాటో వాట్. సో బేసిక్ గా ఏంటంటే నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం, ఎన్ని కారణాలు ఉంటాయమ్మా నీకు? దానికి మాత్రం నేనే. దానికి కారణం మా అక్క. సో ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకొని అల్లారు ముద్దుగా పెంచి టీయర్స్ పెట్టు బ్రో, టీయర్స్ పెట్టు. అందుకే మా అక్క. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు నా పేరు చెప్పే. నీ పేరు ఎందుకు చెప్పాలరా? మరి ఎవరి పేరు చెప్తావు? చెప్తున్నాను కదా, వెయిట్ చేయి. అడుక్కుంటావు ఎందుకు అట్లా? నాకేం లేదా? అది నీకు తెలియాలి మరి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏ మాట కామాట నా ఫ్రెండ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసింది లైఫ్ లో. సో అందుకే నేను ఇప్పుడు ఈ స్టేజ్ కు ఉన్నాను. వద్దులే ఏడుస్తావు ఇలా రా ఇంకా. సో లక్ష్మణ్ వచ్చినందుకు ఇది బాగుంది. సో బేసిక్ గా చెప్పాలంటే కింద పడినందుకు అయింది. బేసిక్ చెప్పాలంటే అంతటి కారణం అందరూ అయ్యుండొచ్చు, కానీ అందులో 1% ఎక్కువనే ప్రవీణ్. సో నా ప్రతి బర్త్డేని ఇంత గ్రాండ్ గా చిన్నప్పటి నుంచి రియల్ గా చెప్పాలి అని అంటే నేను ఎప్పుడు బర్త్డే జరుపుకోలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇగో తన నుంచి స్టార్ట్ అయింది నా ఫస్ట్ బర్త్డే. ఒక కేక్ కట్ చేయడం అంటే తన వల్లనే. సో మళ్ళీ తను పరిచయం అయిన తర్వాత తను ఇంకా గ్రాండ్ గా చేయడం స్టార్ట్ చేశాడు. సో అలా జరిగిపోతుంది నా జర్నీ. ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ ఎట్లా ఫీల్ అయింది అడుగుదాం. సో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా నా బర్త్డేకి నువ్వు ఇక్కడ ఉండడం? ఫస్ట్ టైం. నేను ఎవరికి బర్త్డే జరిపియలేదు, ఇదే ఫస్ట్ టైం. నీ బర్త్డేకి వచ్చుడు కూడా ఇదే ఫస్ట్ టైం. ఎట్లుంది? బర్త్డే చేయలేదు ఎవరికి. అవునా? మీ నలుగురికి. ఇది గెస్ట్ హౌస్. అసలు దీన్ని గెస్ట్ హౌస్ అని ఎందుకంటారో తెలుసా నీకు? గెస్ట్ వస్తారు కాబట్టి గెస్ట్ హౌస్ అంటారు. సో నువ్వే గెస్ట్ ఈ రోజు. అందరూ గెస్ట్ ఇక్కడ. అందరు గెస్టే కానీ నా జీవితంలో ఇది ఫస్ట్ టైం నీకు చూసుడు. ఎస్ ఇలాంటి బర్త్డేలు ఇంకా మరెన్నో ప్రవీణ్ జరుపుకోవాలని కోరుకున్నావా? కోరుకు అట్లనే. సో నీకు ఎట్లా అనిపించింది అక్క? సో నీకు ఎలా అనిపించింది? వదిలే, నీ అభిప్రాయం నేను అడగనులే కానీ థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు 2 ముక్కలు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. I actually think is this me? Okay, had your dinner? నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీష్? oops. All the best. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ రా. మటన్ కర్రీ అని. సో ఇంత మంచిగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసినందుకు అండ్ ఈ గ్రాండ్ సెలబ్రేషన్ లో మన ఫ్యామిలీని పిలిచినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకో. మాయమైపోతుంది. కళ్ళు మూసుకున్నావా? ఓపెన్ చేయి. చేసా. ఏం లేదు. ఏం అద్దులే కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యాపీ, చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గట్టిగా కొట్టండి, లేదంటే వచ్చి వీని కొట్టండి. బాయ్.